శతమానం భవతి. షిట్, ఇప్పుడు వీళ్ళ కంట్లో పడ్డానంటే కార్తీక్కి డౌట్ వస్తుంది. నేనేం చెప్పినా ఖచ్చితంగా కార్తీక్ నమ్మడు. మావయ్య గురించి తెలిసిపోతుంది. అమ్మయ్యా, మొత్తానికి వాళ్ళు నన్ను చూడలేదు. ఇంకెవ్వరి కంట పడకుండా ముందు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఎస్ఐ గారు, ఏంటి అలా చూస్తున్నారు? అదేంటి మేడం, మీరు ఎంతగానో ఇష్టపడే మీ మామయ్య చనిపోయారని అంతలా ఏడ్చారు. ఆయన క్రిమేషన్ కూడా మీ చేతులతో చేయలేనని అంత బాధపడ్డారు. మీ బాధను చూసే కదా క్రిమేషన్ కూడా మేమే చేస్తామని చెప్పాం. మళ్ళీ ఆ తర్వాత ఆయన క్రిమేషన్ బాగా జరిగిందా, మిగిలిన ఏర్పాట్లన్నీ చేశారా అని అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదేంటి? అదేం లేదండి, చెప్పాను కదా, మా మావయ్య చనిపోయారన్న బాధని నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను మీతో మాట్లాడలేకపోయాను. మీరు చెప్పింది నిజమే అయితే మీ మామయ్య క్రిమేషన్ సజావుగా జరిగిందా అని మీరు మమ్మల్ని అడిగి ఉండాలి కదా. అలా అడగలేదు. పైగా మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే మీరేదో టెన్షన్లో ఉన్నట్టుగా ఉన్నారు తప్ప బాధలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఏంటి ఎస్ఐ గారు, ఒక మనిషి గురించి బాధపడుతున్నావంటే ఎక్కడ కనిపించినా ఏడుస్తూనే ఉండమంటారా? కళ్ళల్లో నీళ్లు కనపడితేనే మనిషి మీద ప్రేమున్నట్టు బాధ ఉన్నట్టు కాదండి. బాధ అనేది గుండెల్లో ఉంటుంది. నన్ను గుండెల మీద పెట్టి పెంచిన మా మావయ్య పోయారన్న బాధ నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. మా మావయ్యని అలా చూసి నేను తట్టుకోలేకపోయాను. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ కార్యక్రమాలన్నీ బానే చేసుంటారని నాకు అనిపించింది. అందుకే అడగలేదు. సరేనండి, నాకు కొంచెం పనుంది, వస్తాను. భాను, నువ్వు నేను వేరువేరు కాదు, మనిద్దరం ఒకటే కదా. నిన్నంటే నాకు కోపం వస్తుంది, నన్నంటే నీకు కోపం వస్తుంది. కానీ మనిద్దరం కలిసి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని వైశాలి జీవితాన్ని నిలబెట్టాలి. ఇక నీ ప్రతి అడుగులో నేను అడుగు కలిపి నడుస్తాను. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నేను ఉంటాను. నువ్వొక్కదానివే ప్రయత్నించి సాధించలేంది మనిద్దరం కలిసి ఒకటిగా ప్రయత్నిస్తే తప్పకుండా సాధిస్తాం. కాదనుకో. బాబు, చాలా సంతోషమయ్యా. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అల్లుడుగా కాదు, నా కొడుకులా కనిపిస్తున్నావు. చాలా సంతోషమయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏంటి సార్ ఆవిడ్ని ఫాలో చేస్తున్నారు? నాకెందుకో ఆవిడ మీద అనుమానంగా ఉంది. వాళ్ళ మామయ్య చనిపోయాడని తెలియగానే తన ఏడ్చిన ఏడుపు చూసి అసలు వాళ్ళ మామయ్య లేడు అనే నిజాన్ని ఎలా తట్టుకుంటుంది అని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు తను బాధపడుతున్నానని చెప్తుంది, కానీ ఎక్కడా బాధ మాత్రం కనిపించట్లేదు. అందుకే అనుమానం వచ్చింది. అది కాకుండా చేతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఇంత డబ్బున్న వాళ్ళు ఎవరికైనా దెబ్బ తగిలితే ఏ డ్రైవర్ను పంపించి మెడిసిన్స్ తెప్పించుకుంటారు. కానీ తనే వచ్చి తీసుకువెళ్తుంది అంటే నాకు కాస్త అనుమానం వచ్చింది. అందుకే ఫాలో అవుతున్నాను. తను ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో చూద్దాం. నిజంగా క్రైమ్ చేస్తే అప్పుడు పట్టుకుందాం. అమ్మని, ఎంతైనా పోలీస్ అనిపించుకున్నావు. మేడం ఎంత గొప్పగా నటించినా మనసులో ఏముందో బాగానే కనిపెట్టావు. ఆ చేతిలో ఉన్న మందులు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు పొరపాటున తను అక్కడికి వెళ్ళిందంటే ఇద్దరు బుక్ అయిపోతారు. అసలే నాకు ఎంతో డబ్బు సహాయం చేస్తున్న మనుషులు ఇప్పుడు వీళ్ళకు సహాయం చేసి ఇంకాస్త డబ్బులు అడగొచ్చు. మేడం, మేం మిమ్మల్ని ఫాలో చేస్తున్నాం.
అమ్మాయిసే, నేను ఎంత గొప్పగా నటించినా నీకు నా మీద అనుమానం వచ్చిందా? కానిస్టేబుల్ పక్కనున్నాడు కాబట్టి నేను బతికిపోయాను. ఇప్పుడు నేను మా మావయ్య దగ్గరికి వెళ్ళానంటే నువ్వు ఖచ్చితంగా నన్ను బుక్ చేస్తావు. ఏం చేయాలి? భాను, ఏంటిది? ఇంతకన్నా నా ప్రేమ నేను ఎలా చెప్పగలనండి? నేను ఒక్క మాట కూడా మీకు చెప్పకుండా ఈ ఇంటికి వచ్చాను. అయినా సరే మీరందరూ ఇంత గొప్పగా నా గురించి ఆలోచించారంటే నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చే రోజు మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు మీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నాను, కానీ పరిస్థితి ఇంకోలా మారింది. అయినా సరే మీరు నన్ను అర్థం చేసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను వెళ్తాననగానే నన్ను పంపించారు. 2 రోజుల్లో వస్తానని మాటిచ్చి నేను మీ దగ్గరికి రాలేకపోయాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కాక నాలో నేను ఎంతో మదన పడ్డాను. నేను మీతో కనీసం మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను. అయినా సరే మీరు నా కోసం నాకు సహాయం చేయడానికి వచ్చారు. నాతో కలిసి నడుస్తానంటున్నారు. ఏ భార్య అయినా ఇంతకన్నా గొప్ప జీవితం ఆశిస్తుంది. తన భర్త తన గురించి ఇంతలా ఆలోచిస్తుంటే ఎంత మురిసిపోతుందో మాటల్లో చెప్పలేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. నేనెంతో పుణ్యం చేసుకుంటే మీరు నాకు భర్తగా దొరికారు. నిజంగా నేనెంతో అదృష్టవంతురాలనండి. ఈ అభిమానం, ఈ ఆదరణ ఇదంతా నీ దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు నాకేమీ తెలియకుండా ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను. నిన్ను ఎన్నో మాటలు అన్నాను. అయినా సరే నువ్వన్నీ భరించావు, నన్ను సహించావు. కానీ ఏ రోజు మా మీద ప్రేమను మాత్రం చంపుకోలేదు. మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నావు. అవన్నీ తలుచుకుంటుంటే అప్పుడు నీ విషయంలో నేనైనా ఇలా ప్రవర్తించాము అని మాలో మేమే ఎంతో మదన పడుతున్నాం. అప్పుడే అర్థమైంది భాను, నువ్వు ఏం చేసినా ఖచ్చితంగా అందులో ఒక అర్థం ఉంటుంది అని. అమ్మ కూడా అదే ఆలోచించింది. అందుకే ఒక సమస్య ఉందని నువ్వు చెప్పగానే ఆ సమస్య ఏంటి అని అడగకుండానే నిన్ను పంపించింది. మావయ్య వచ్చి నువ్వు రాలేకపోయావు, క్షమించమని అడిగితే అమ్మ ఒక్కటే చెప్పింది, నా కోడలు ఓడిపోకూడదన్నయ్య, తన సంకల్పం గెలవాలి అని చెప్పింది. అప్పుడే మా అందరికీ తెలిసింది అమ్మ నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. అమ్మ నీతో మాట్లాడతానంటుంది, వీడియో కాల్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఎలా ఉన్నావు భాను? నేను బాగున్నాను అత్తయ్య. నేను మీకు మాటిచ్చి తప్పినందుకు నన్ను క్షమించండి. ఇదేంటి ఆంటీ భానుతో ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు? అసలేం జరుగుతోంది?